గమనించినట్లయితే చాలా మటుకు దేవుని సేవ అనే అర్థం మనం తెలుసుకున్నట్లయితే మంచిది. ఎందుకనగా మనము ఏమేం చేస్తున్నామో ఆ దేవునికి ఎరుక కానీ చాలా మటుకైతే దేవుని సేవ చేస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాం. అయితే అది దేవునికి అనుకూలమైన సేవ అయితే అది మంచిదిగా ఉంటుంది. అనగా ఏదైతే దేవుడు మనకు అప్పగించి ఉంటాడో అది మనం చేసినట్లయితే దేవుడు చూపించినవి, దేవుడు చెప్పినవి చేస్తే చాలు. అనగా ఆత్మల రక్షణార్థమై మనం వాడబడినట్లయితే మంచిదే. అలాగే ఆత్మల రక్షణ పొందిన వారి ఆత్మీయ యొక్క క్షేమ విషయమై వాడబడినట్లయితే మంచిదే. అనగా ఆత్మీయంగా దేవుని మందిరంగా కట్టబడుతూ, ఆత్మీయంగా ప్రభు రాకడకు సిద్ధపడుతూ, ఆత్మీయంగా క్రీస్తునందే మృతిలో ఉన్నట్లుగా సిద్ధపడినట్లయితే మనం ధన్యులమే. అలా కాకుండా మనము మరేదైనా కానీ దేవునికి అనుకూలమైన సేవ కాకుండా మన స్వనీతిని ఆధారం చేసుకున్నట్లయితే అది వ్యర్థమే. కాబట్టి మనము గమనిద్దాం, దేవుని ఆత్మ కలిగిన వారమా, భ్రమపడే ఆత్మ కలిగిన వారమా, అపవిత్ర ఆత్మ చేత నడిపించబడుచున్నామా గమనిద్దాం. ఎందుకనగా మనము దేవుని సంగతులను గమనించే వారమైతే ధనిలం. అలా కాకుండా మనము భూ సంబంధం వాటి విషయమై దేవుని సేవ చేస్తూ మనం భ్రమపడినామట్లయితే, అనగా విశ్వాసుల పెళ్ళిళ్ళకైతేనేమి, నామకరణాలకైతేనేమి, గృహ ఓపెనింగ్కి అయితేనేమి, ఎవరైనా చనిపోయిన భూస్థాపితము వారి యొక్క ఏదైనా కార్యక్రమాలకు వాడబడే వారమైతే అంత మట్టుకే ఉన్నట్లయితే వ్యర్థమే. అలా కాకుండా ఆత్మల రక్షణ, ఆత్మీయ క్షేమ విషయమై వాడబడినట్లయితే మనం ధన్యులం గనుక అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.